హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మీకైతే నేను బన్సీ రవ్వ పెసరపప్పుతో పొంగలి అయితే చేసి చూపిపోతున్నాను. చూడండి, ఈ పొంగలి చాలా బాగుంటుందండి. రవ్వ పొంగలి మనము ముందుగా ఒక గ్లాసు పెసరపప్పు అయితే తీసుకొని కడాయి పెట్టుకొని, కడాయి హీట్ ఎక్కిన తర్వాత పెసరపప్పుని అందులో వేసి పెసరపప్పుని దోరగా ఫ్రై చేసుకోవాలి. పెసరపప్పు కలరు ఆ విధంగా వచ్చేటట్టు ఫ్రై చేసుకొని కుక్కర్లో అయితే వేసుకున్నాను. అదే కడాయిలో ఒక గ్లాసు బన్సీ రవ్వ అయితే తీసుకుంటున్నాను నేను. చూసారు కదా, బన్సీ రవ్వని అదే కడాయిలో వేసి రవ్వ కూడా దోరగా ఫ్రై చేసుకోవాలి, ఎర్రగా వచ్చే విధంగా. అలాగా బన్సీ రవ్వ కూడా ఫ్రై అయిన తర్వాత మనము ఈ లోపల పెసరపప్పుని శుభ్రంగా 3 టైమ్స్ అయితే కడుక్కొని పక్కన పెట్టుకోవాలి. చూసారు కదా, బన్సీ రవ్వ అయితే ఫ్రై అయిపోతుంది. ఈ ఫ్రై అయిపోయినటువంటి బన్సీ రవ్వను కూడా మనము పెసరపప్పులో వేసేసుకొని పెసరపప్పు బన్సీ రవ్వ 2 ఉడికించుకోవాలండి. మనము ఒక గ్లాస్ బన్సీ రవ్వ, ఒక గ్లాసు పెసరపప్పు తీసుకున్నాం కాబట్టి 5 గ్లాస్ వాటర్ అయితే తీసుకొని స్టవ్ మీద పెట్టుకోవాలండి. మూత పెట్టుకొని ఉడకాలి కదా, కొంచెం నెయ్యి అయితే యాడ్ చేసుకున్నాను, అడుగు పట్టకుండా ఉంటుందండి. చూసారు కదా, ఇప్పుడు మనము కొంచెం పసుపు వేసుకొని కుక్కర్కి మూత పెట్టుకొని స్టవ్ మీద అయితే పెట్టుకున్నాను. 3 విజిల్స్ వచ్చిన తర్వాత చూసారు కదా, రవ్వ పప్పు మొత్తం అయితే ఉడికిపోయాయి మెత్తగా. ఇప్పుడు మనము కడాయి పెట్టుకొని పోపు వేసుకోవాలండి. పొంగల్లో కొంచెం ఇందాక సాల్ట్ వేయలేదు కాబట్టి ఇప్పుడు సాల్ట్ వేసుకున్నాను. ఆయిల్ వేసుకొని కొంచెం నెయ్యి వేసుకోవాలండి. నెయ్యి వేసుకున్న తర్వాత ఆయిల్ హీట్ ఎక్కింది కదా, అప్పుడు మనము కొంచెం జీలకర్ర, మిరియాలు చిటపట అనాలండి. కొంచెం అల్లం తరుగు, జీడిపప్పు, కొంచెం కరివేపాకు వేసి ఫ్రై చేసుకోవాలండి. జీడిపప్పు ఈ విధంగా ఎర్రగా అయితే ఫ్రై అవ్వాలి, మెత్తగా ఉండకూడదండి. ఇలాగా ఎర్రగా అయితే ఫ్రై అయ్యే విధంగా ఫ్రై చేసుకొని అంతేనండి, పోపు అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం ముందుగా ఉడకబెట్టుకున్నటువంటి పొంగల్లో అయితే వేసేసుకుంటే రవ్వ పొంగల్ అయితే రెడీ అయిపోద్దండి. ఇది ప్రసాదంగా అయినా ఉపయోగించుకోవచ్చు, మనం ఎప్పుడైనా టిఫిన్కైనా చేసుకోవచ్చు. ఈ పొంగలి చాలా బాగుంటుందండి, మీరు ట్రై చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ.